హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. లైనింగ్ బ్లౌజ్, ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్, ఇది కొలకి ఇచ్చిన బ్లౌజ్. ఫస్ట్ ఎప్పుడైనా సరే లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. 80 పాయింట్ లైనింగ్ అండి, మీటర్ కాదు. ఇందులోనే హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టమన్నారు. ఇటు మడుతుంది, ఇటు కటింగ్ ఉంది. ఇక్కడ 1 ఇంచులో ఖర్చు పెట్టుకోండి. అలాగే బ్లౌజ్ పొడవు ఇక్కడ డాట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర పట్టుకొని సెంటర్కి ఇలా డాట్ పొడవు చూసుకొని అలాగే 1 ఇంచు ఖర్చు, అలాగే ఇక్కడ పట్టుకోండి సెంటర్కి. బ్యాక్ సైడ్ నడుం పొడవు అలాగే 1/4 ఇంచు ఖర్చు. బ్లౌజ్ సెంటర్కి మడత పెట్టుకొని ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము లూజ్. ఓకే, ఇక్కడ డాట్స్ పెడతాం కదా, దానికి 1/4 ఇంచు 1 ఇంచు పెట్టుకోండి. ఇంతేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అలా షోల్డర్ ఇలా పట్టుకొని ఇదంతా లూజ్ వచ్చేది. అలా కాదు, షోల్డర్ తిన్నగా పట్టుకొని ఇక్కడ ఖర్చుకి ఇలా స్ట్రైట్గా తీసుకోండి. అలాగే చెస్ట్ లూజ్, ఇక్కడ డాట్ కుట్టు ఉండేది కదా ప్లస్ మోడల్లో, అక్కడ ఒక డాట్ ఇలా పెట్టుకొని 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఇక్కడికి వచ్చింది కదా మనకు చెస్ట్ లూజ్. మళ్ళీ ఇక్కడి నుంచి హూక్స్లు పట్టి ఇక్కడ పెట్టుకొని ఇలా ఇలా చూడండి. అది సాగతీయకండి, ఇలా స్లోగా పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి చూసారా, ఈ డాట్ సమానంగా వస్తేనే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. కొంతమందికి వస్తుంది, అందరికీ రాదు. అలాగే 1.5 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి. ఓకేనా? షోల్డర్ అనేది ఇంకి 5.5 పడుతున్నాను చూడండి. 5.5 కరెక్ట్గా వచ్చింది నాకు. అలాగే బ్యాక్ సైడ్ నడుము లూజు 2 ఇంచులు, షోల్డర్ అనేది 3.5 పెట్టాను. మొత్తం కలిపి 5.5 ఖర్చు ఇది చూడండి. అలాగే 2 ఇంచులు కిందనే కూడా మనకు వెడల్పు కావాల్స్తే 2 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కిందనే. పైన మాత్రం పెంచకూడదు, ఎందుకంటే భుజాలు జారుతాయి. ఓకేనా? ఇక్కడ చిన్న ఒక 1/2 ఇంచులో రౌండ్లా స్లోగా లాక్కండి. కనిపిస్తుందా? అలాగే ఇక్కడ 5.5 పెట్టాను కదా, ఇక్కడ చెస్ట్కి లూజ్కి దూరంగా 5.5 పెట్టుకోండి. ఈ 5.5 స్ట్రైట్గా తీసుకోండి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇది స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ పంకలో మాత్రం 1.5 పెట్టుకోండి రౌండ్కి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా తీసుకోవచ్చు, అదే ఇబ్బంది ఏం కాదు. ఈ డాట్కి ఇక్కడ సెంటర్కి ఈ డాట్కి ఇది దగ్గరికి తీయకండి. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కటింగ్. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంచెం ఇలా చిన్న కట్ చేసుకోండి.
కట్ చేస్తున్నాను చూడండి. రౌండ్ దగ్గర చాలా జాగ్రత్తగా రౌండ్ కట్ చేయండి. లైనింగ్ ఇది కట్ చేసేది. రౌండ్ దగ్గర చాలా స్లోగా కట్ చేయండి. ఇది ఖర్చు అని చెప్పారు. అంతేనండి. ఇక్కడ ఖర్చు దగ్గర డాట్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ షోల్డర్కి ఎదురుగా, లేకపోతే ఇక్కడికి చూడండి, ఈ రెండు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర పెట్టుకొని ఇలా రఫ్ లాగిన ఇక్కడికి వస్తుంది. లేదా దీనికి సెంటర్, షోల్డర్ సెంటర్లో డాట్ వేసుకుని మీ ఇష్టం. నేనైతే షోల్డర్కి ఎదురుగా డాట్స్ వేస్తాను. ఇక్కడ వేస్తాను డాట్స్ అనేవి, అది మీ ఇష్టం. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలండి. ఎందుకంటే ఇది చాలా చిన్న క్లాత్ కదా. ఇక్కడ ఒక అరేంజ్ చేయండి. ఎందుకంటే దీనికి అంచు వచ్చినట్టుంది. అంచుని హ్యాండ్స్కి వేయాలి, కనిపిస్తుందా, అందుకని. హ్యాండ్స్ కొంచెం 2 ఇంచులు పొడవు పెట్టమండి. అందుకని స్కేల్ ఎంత పొడవు ఉందో అంత, అంటే 2 ఇంచులు అంటే 2 వేలు పొడవు పెట్టమండి హ్యాండ్స్. వద్దా అంటే పొడవు, హ్యాండ్ పొడవు ఇక్కడికి వచ్చి ఉడిచి అలాగే ఇలా పట్టుకోండి. ఇక్కడ కుట్టున్నాము, కుట్టుకి ఒక అరెంజ్ ఇలాగా పెట్టుకొని ఇక్కడి నుంచి అలా వేసి కొట్టుకోండి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వేసి కొట్టుకోండి. ఇక్కడికి 8 ఇంచులన్నీ చూసుకొని వస్తాయి. 3 ఇంచెస్ అంటే సరిపోతుంది. ఇక్కడికి 1.5. ఇక్కడ నుంచి స్లోగా కనిపిస్తుంది. స్లోగా డాట్స్ చిన్న చిన్న పెట్టుకొని అలా డాట్ ఇక్కడ డాట్. ఇక్కడ మనం 1.5 ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ ఇచ్చాం కదా, ఇక్కడికి ఇలా పట్టుకోండి. అంటే లోతు ఎవరికి అస్సలు రాదు, ఉన్న వాళ్ళకి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడికి వచ్చింది కదా, ఉక్కులాట వస్తున్నాయి చాలా మందికి అంటారు కదా. ఇక్కడికి ఇలా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెంచండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డౌన్ చేయాలి అంతే. ఇంకా కొంచెం తగ్గించాను, ఎందుకంటే అది ఎక్కువలా అనిపించింది నాకు. ఒక డాట్ చెప్పుకోండి, ఎందుకంటే ఫ్రంట్
బ్యాక్ సైడ్ అటాచ్ చేసేదని అర్థమైంది. ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ మనకైతే సరిపోతా వేసుకున్నాం. అలా పెట్టేసుకున్నాం. అలా పెట్టుకున్నాం. తెచ్చుకున్నారంటే వీడియో తెచ్చున్నా ఫోన్లో ఎట్టడానికి అంటే అదే మీద వేసుకోలేదా? వేసుకోండి. ఇదేనా పర్లేదు, ఇది సరిపోయిందిగా.